కానీ గురువుల వల్లే 900 మంది విద్యార్థులు చనిపోయి తెలంగాణ సాధించారు కదా. మరి ఈ మార్పు అనేది గురువుల్లో రావాలి కదా. ఇప్పటికీ గురువులే తొక్కుతున్నారు, దొంగల నువ్వు బాగా చెబుతున్నా నాకు అర్థం కాదు. ఆగవయ్యా, గురువులే అంటారు. నంగనాసి కుత్తలు బాగానే చెబుతున్నావులే కానీ నంగనాసి తొంగ బుర్రాలా. గురువులే పోరాడినప్పుడు, ఇంతమంది బలిదానాలు చేసినప్పుడు, తెలంగాణ బిడ్డలు ఇంతమంది బలిదానాలు చేసినప్పుడు ఒక్కొక్కరు నోరేసుకొని పడుతున్నారు. పృథ్వీ అన్న లాంటి వాళ్ళు, కవితక్క లాంటి వాళ్ళు చాలా మంది. అప్పుడు తిరగబడి అడగొచ్చుగా ఏం పుట్టింది మీ నోళ్ళు మోగబోతున్నాయా? నేను ఎన్నిసార్లు చదువుతున్నా, ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఇదే పార్క్ కాడ ఉండి చదువుతున్నా. నా ఒక్కదాని కోసం కాదు, నాకు ఆరోగ్యం బాగోలేదు, నాకున్న తెలివిని ఈ తరం యువకులకు నేర్పాలని నేను చదువుతున్నా. మారొచ్చుగా. తెలంగాణ కోసం మన ఎవడో ఒక చెత్త వేదవో ఒక మాట అన్నాడని చించుకున్నారు ఇక్కడ గుడ్డలు. ఎందుకు చించుకున్నారు? మన కోసం అడగరా? మన కోసం ఎప్పుడు అడుగుతారు? ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, రోడ్లు సైకరం బాగోలేదు, గతుకులు రోడ్లు, గుంతల రోడ్లు. ఎవరు తెలంగాణ బిడ్డలు? ఎవరు ఇందిట తెలంగాణ బిడ్డలు? నికాలస్తైన బిడ్డలు ఎవరు? దానికోసం అడగాలిగా. వర్షాకాలం స్టార్ట్ అయిందిగా. ఎవరు కాదు, అంత దొంగలు. ఒక 10 మంది గురించి మాట్లాడొద్దు చెబుతున్నా. దయచేసి మన తెలంగాణ రాష్ట్రం కోసం, మన తెలంగాణ బిడ్డల కోసం, మన తెలంగాణ పౌరుషం కోసం బలిదానాలు చేసిన ఈరుల కోసం పోరాటం చేసేవాళ్ళు ఎవరు నాకు చూపి. వాళ్ళ కోసం, వాళ్ళ సలోభాల కోసమే కానీ ఏముంటుంది ఉపయోగం? ఏముండదు అక్కడ. నెక్స్ట్